Hi friends, this is RK and welcome to my world. నా ప్రపంచ యాత్రలో భాగంగా ప్రస్తుతాన్ని నేను టిబిలిసీలో ఉన్నానని తెలిసిందే కదా. సో జార్జియాలో మా హోటల్ రూమ్ నుంచి ఇది వ్యూ 18th ఫ్లోర్ నుంచి హాలిడే ఇన్ హోటల్. సో ఇలా హెవీ స్నో పడుతుంది సిన్స్ మార్నింగ్. ఈరోజు బయటికి ఎక్కడికి వెళ్ళే పరిస్థితి అయితే లేదు, ఎందుకంటే ఇక్కడ ఏం చూసే పరిస్థితి లేదు, చాలా హెవీ స్నో ఉండేసరికి. అందుకని ప్రస్తుతానికైతే హోటల్ రూమ్లో చూపిస్తున్నాను. ఈరోజు నైట్ నాకు అర్మేనియాకి ఎరవాన్కి ఫ్లైట్ ఉంది. బ్యూటిఫుల్గా అనిపించింది వ్యూ అయితే. సో మనం ఎన్నోసార్లు స్నో పడ్డాక చూస్తాము, లేకపోతే స్నో మౌంటైన్స్కి వెళ్తాం, కానీ ఇలా క్లియర్గా స్నో పడేది విజిబుల్ అనేది చాలా తక్కువ ఉంటుంది. రాత్రిలో ఎక్కువ స్నో పడుతుంది కాబట్టి మనకి ఎక్కువ విజిబుల్ ఉండదు. ఇది డే టైంలో ప్రాపర్ విజిబిలిటీతో ఉంది. చూడండి ఎంత క్లియర్గా స్నో కనిపిస్తుంది అనేది. ఐ థాట్ ఐ షుడ్ క్యాప్చర్ దిస్ అండ్ షో ఇట్ టు యు ఆల్. బాగుంది కదా వ్యూ అయితే, నాకైతే చాలా బాగా అనిపించింది. ఇంకా కొన్ని వీడియోస్ తీసి అవన్నీ అప్లోడ్ చేసి దెన్ ఐల్ బి ఇంక్లూడింగ్ మై రివ్యూ అబౌట్ జార్జియా ఇన్ దిస్ పర్టికులర్ వీడియో ఇన్ ద ఎండ్. హాయ్ ఫ్రెండ్స్, సో చెప్పాను కదా ఈరోజు ఇక్కడ విపరీతంగా మంచు కురుస్తుందని చెప్పేసి. నేను ప్రస్తుతానికి టిబిలిసీ జార్జియాలో ఉన్నాను. మంచు కురవడం ఇప్పటిదాకా కురిసింది, ఇప్పుడేమో మంచు వర్షం పడుతుంది. ఆ మంచు వర్షం ఎలా ఉందో చూస్తారా? చూపిస్తాను చూడండి. చూడండి, ఇదే మంచు వర్షం. ఇప్పటిదాకా మంచు కురవడం అయిపోయింది, ఇప్పుడు మంచు వర్షంలా పడుతుంది. ఎంత హెవీగా వస్తుంది చూడండి. మనకి ఏదైనా ఒక బ్యాక్గ్రౌండ్ ఉండేటైతే క్లియర్ కనిపిస్తుంది అని చెప్పేసి మీకు అలా చూపిస్తున్నాను. టూ ఎక్స్ జూమ్లో ఏం తెలియట్లేదు, అదే 5x జూమ్లో అయితే చాలా క్లియర్ కనిపిస్తుంది. అది ఎంత హెవీగా ఉంది అనేది. అందులోనూ చెట్ల బ్యాక్గ్రౌండ్లో అయితే ఇంకా క్లియర్ కనిపిస్తుంది. ఇట్స్ ఎ హెవీ స్నోఫాల్. ఈరోజు ఇంకిప్పుడు ఇక్కడ కృష్ణ దేవాలయం ఉంది, ఇస్కాన్ టెంపుల్ ఉంది, అది కూడా చూడటానికి వెళ్తున్నా. ఈ మంచులో వెళ్ళాలి ఇప్పుడు. ఈరోజు ఈవినింగ్ నేను మళ్ళీ అర్మేనియాకి వెళ్ళిపోతున్నాను కాబట్టి ఈరోజు అది కవర్ చేసుకుని అది కూడా మీకు చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడే స్నోఫాల్ అండ్ స్నో రెయిన్ కూడా చూడడం జరిగింది కదా. సో ఈరోజు అయితే అంటే ఎన్నో చోట్ల మనము స్నోర్ అనేది చూస్తాం, కానీ డే టైంలో ఇంత క్లియర్గా ఇంత విజిబుల్గా అయితే నేను చాలా తక్కువ నేను చూసింది. నేను ఎక్స్పీరియన్స్ చేసింది తక్కువ. మేబీ కెనడాలో ఉన్న వాళ్ళకి, అమెరికాలో ఉన్న వాళ్ళకి కొంచెం కామన్గా ఉంటుందేమో. నేను చాలా తక్కువగా వెళ్ళాను కాబట్టి ఐ హ్యాడ్ లాట్ ఆఫ్ ఫన్. అండ్ దెన్ ఇప్పుడు బయటికి వెళ్ళబోతున్నాను. ఈరోజు కృష్ణ దేవాలయం ఉంది, ఇక్కడ ఇస్కాన్ టెంపుల్ ఉంది మనకి జార్జియాలో, టిబిలిసీలో. సో అది కూడా చూసి, అంటే ఈ స్నోలో కూడా తప్పదు ఇంకా వెళ్ళాల్సిందే, ఎందుకంటే ఈరోజు నైట్ ఫ్లైట్ ఉంది నాకు అర్మేనియాకి. సో అర్మేనియాకి వెళ్ళడానికంటే ముందు ఐ డెఫినెట్లీ వాంట్ టు కవర్ దిస్ హిందూ టెంపుల్. సరే, అది వెళ్ళి దాని విజువల్స్ కూడా నేను యాడ్ చేస్తాను. సో అది కూడా మీరు చూసి ఎంజాయ్ చేయండి. ఇప్పుడు ఇక్కడ జార్జియా గురించి నా రివ్యూ ఏంటి అనేది చెప్తున్నాను. సో జార్జియా ఈజ్ అ వెరీ స్మాల్ కంట్రీ. ఇట్ వాస్ పార్ట్ ఆఫ్ USSR, సోవియట్ రష్యాలో భాగంగా ఉండేది. ఇట్ ఈస్ ద ఫస్ట్ కంట్రీ ఇన్ ద యూరోపియన్ కాంటినెంట్ ఆన్ ద ఈస్ట్ సైడ్లో మొట్టమొదటి కంట్రీ అనమాట, మొదటి దేశం అనమాట. సో దీన్ని ఆనుకొని వెస్టర్న్ ఏషియా అంతుంది. ఏషియాకి యూరోప్కి స్టార్టింగ్ పాయింట్ అనమాట ఇది, ఏషియా నుంచి యూరోప్కి రావడంలో. అండ్ ఇది యూరోపియన్ కాంటినెంట్లో భాగమే, కానీ ఇట్ ఈస్ నాట్ పార్ట్ ఆఫ్ ద యూరోపియన్ యూనియన్. సో యూరోపియన్ యూనియన్లో భాగం కాదు కాబట్టి దే హ్యావ్ దేర్ ఓన్ కరెన్సీ. సో దే హ్యావ్ దేర్ ఓన్ దే ఆర్ నాట్ పార్ట్ ఆఫ్ దిస్ యూరోపియన్ యూనియన్ కాబట్టి దే డోంట్ యూజ్ యూరోస్ అనేది ఇక్కడ వాడరు. సో ఇక్కడ వీటిని లారీస్ అంటారు, జార్జియన్ లారీ కరెన్సీ. హైయెస్ట్ నోట్ వచ్చి 100 డినామినేషన్. 100 అంటే ఈచ్ లారీ ఈజ్ ఈక్వల్ టు అరౌండ్ 31 రూపీస్ ఉంది. మన ఇండియన్ కరెన్సీతో కంపేర్ చేస్తే ఇట్ ఈస్ 31 times మోర్ స్ట్రాంగర్ దాన్ ఇండియన్ కరెన్సీ. సో 31 రూపీస్ అంటే 3,100 రూపాయలు అనమాట ఇది, ఈ 100 లారీ అనేది. సో దిస్ ఇస్ 100. And then the second highest is 50, and then the third highest is 20 denomination, and then 10, then we have 5. So ఇవి నోట్లలో ఉన్నాయి.
సో 100 లారీ నుంచి 100, 50, 20, 10 అండ్ 5 ఇవి నోట్స్లో ఉన్నాయి. అండ్ దెన్ ఇవి కాకుండా ఇక్కడ టెట్రీస్ అంటారు. టెట్రీస్ అనేది కాయిన్లో ఉంది. 2 టెట్రీస్, ఇది 2, అండ్ దెన్ 1 టెట్రీ, సారీ 2 లారీ యాక్చువల్లీ, ఇది టెట్రీ కాదు. టెట్రీస్ అనేది ఇంకా కరెన్సీ లోపలికి లెస్ దెన్ 1 రూపీ వచ్చినప్పుడు ఇది 2 లారీ అండ్ ఇది 1 లారీ కాయిన్. ఆ తర్వాత 100 టెట్రీస్ కలిస్తే ఒక 1 లారీ అనమాట. సో ఇది 50 అంటే ఒక లారీలో సగం 50, 20, 10 అండ్ 5 అన్నిటికీ మనకి ఇంగ్లీష్లో కూడా రాస్తుంది. సో జార్జియా హ్యాస్ దేర్ ఓన్ యునీక్ లాంగ్వేజ్. ఇక్కడ చాలా డిఫరెంట్గా ఉంటుంది. అది ఇట్ డజంట్ లుక్ లైక్ అరబిక్ కానీ లేకపోతే ఇంగ్లీష్ కానీ వేటితోని మిక్స్ అండ్ మ్యాచ్ అవ్వకుండా ఇట్స్ అ కంప్లీట్లీ డిఫరెంట్ లాంగ్వేజ్ అండ్ డిఫరెంట్ స్క్రిప్ట్ అనమాట. సో ఇక్కడ టెట్రీస్ నేమో కాయిన్స్ నేమో టెట్రీస్ అంటారు, అంటే మన కరెన్సీ లెస్ దెన్ వన్ లారీని. సో హయ్యర్ దెన్ 1 ఏమో 1 లారీ అంటారు అనమాట. అండ్ ఇక్కడ ఏంటంటే దిస్ పర్టికులర్ కంట్రీ వీళ్ళు దే హ్యావ్ గోన్ త్రూ అ లాట్ ఆఫ్ థింగ్స్. ఒకటి, దిస్ వాస్ పార్ట్ ఆఫ్ సోవియట్ యూనియన్ అని చెప్పాను కదా, యుఎస్ఎస్ఆర్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ సోవియట్ రష్యాలో దాదాపు 70 years పాటు వీళ్ళు భాగంగా ఉండేవాళ్ళు. 1990s వాళ్ళకి రీసెంట్గా ఆఫ్టర్ 17 years ఆఫ్ స్ట్రగుల్ ఫైనలీ దే గాట్ దేర్ ఇండిపెండెన్స్ ఫ్రమ్ సోవియట్ రష్యా. సోవియట్ రష్యా కంటే ముందు దేవర్ పార్ట్ ఆఫ్ రష్యన్ ఎంపైర్. రష్యన్ ఎంపైర్ కంటే ముందు అంతకుముందు ఈ అజర్బైజాన్ అండ్ టర్కీ ఇవన్నీ భాగంగా ఉన్న టర్కిష్ ఎంపైర్లో భాగంగా ఉండేది. సో రకరకాల ఇన్వేజన్స్, రకరకాల బోల్డంతమంది ఎనిమీస్ నుంచి తట్టుకొని నిలబడింది అనమాట. సో జార్జియా ఈజ్ అ వెరీ స్మాల్ కంట్రీ, అరౌండ్ 3.5 million, అంటే ఓన్లీ 35 lakhs పాపులేషన్ ఉంటుంది. దాంట్లో ఆల్మోస్ట్ 1.5 million అంటే అరౌండ్ 15 lakh పాపులేషన్ టిబిలిసి అనే సిటీలోనే ఉంటారు. సో ఇట్స్ మోర్ దెన్ 40%, 42% ఆఫ్ ద ఆఫ్ ద కంట్రీస్ పాపులేషన్ లివ్స్ ఇన్ టిబిలిసి స్టేట్. సో సిటీలోనే ఉంటారు. ఆ తర్వాత ఇక్కడ ఈ కంట్రీలో టిబిలిసి అనేది చాలా ఫేమస్. అండ్ ఇది చుట్టూరా మౌంటైన్స్ ఉంటాయి. మౌంటైన్స్ మధ్యలో ఇది ఇట్స్ నాట్ ఎ హ్యూజ్ సిటీ, కానీ ఒక ఎటువైపు చూసుకున్న డయామీటర్ మనకు హార్డ్లీ 15-20 kilometers ఉంటుంది. ఐ మీన్ రేడియస్. సో డయామీటర్స్ మేబీ 40 kilometers ఉండొచ్చు, అంతకు మించి ఉండదు. అండ్ వీళ్ళది ఏంటి అని అంటే దిస్ ఇస్ ద థర్డ్ కంట్రీ ఇన్ ద ఎంటైర్ వరల్డ్ హూ హ్యాస్ యాక్సెప్టెడ్ క్రిస్టియానిటీ ఇన్ 4th century AD. అంటే 1600 సంవత్సరాల క్రితమే ఇక్కడ క్రిస్టియానిటీ అనేది మొదలైంది. ఏ అమెరికా లేదు, యూకే లేదు, ఇవేవి కావు. దిస్ ఇస్ జస్ట్ ద థర్డ్ కంట్రీ. సెకండ్ కంట్రీ ఈజ్ అర్మేనియా. అది ఈరోజు నేను వెళ్ళబోతున్నాను ఈవినింగ్. ఫస్ట్ కంట్రీ అనేది ఒక ఎంపైర్ ఉండేదంట, విచ్ ఇస్ పార్ట్ ఆఫ్ కరెంట్ ప్రజెంట్ డే టర్కీలో భాగంగా ఒక ఎంపైర్ ఉండేది. ఆ ఎంపైర్ ఈజ్ నో లాంగర్ దేర్, దట్ కింగ్డమ్ ఈజ్ నో లాంగర్ దేర్. సో టర్కీ ఈజ్ అ ముస్లిం కంట్రీ. సో అందుకని ఆ లెక్క ప్రకారం చూసుకుంటే క్రిస్టియానిటీని అడాప్ట్ చేసుకున్న వాటిలో ఫస్ట్ ప్లేస్ అర్మేనియా వస్తే, సెకండ్ ప్లేస్ అనేది ఇప్పుడున్న కరెంట్ కంట్రీస్లో విచ్ ఇస్ జార్జియా. సో దే హ్యావ్ అడాప్టెడ్ క్రిస్టియానిటీ అండ్ దే ఆర్ వెరీ స్ట్రిక్ట్ ఆర్థడాక్స్ క్రిస్టియన్స్. అండ్ బట్ స్టిల్ టిబిలిసిలో యూ కెన్ సీ అ లాట్ ఆఫ్ గ్రెగోరియన్ చర్చెస్ అంటారు, విచ్ ఇస్ అర్మేనియన్ చర్చెస్ని గ్రెగోరియన్ చర్చెస్ అంటారు. అండ్ దెన్ ఇక్కడ జొరాస్ట్రియన్ టెంపుల్ కూడా ఉంది, అంటే అంతకుముందు బిఫోర్ క్రిస్టియానిటీ ఉన్న వాళ్ళ రిలీజియస్ టెంపుల్ కూడా ఉంది. అండ్ దెన్ వీ హ్యావ్ ఇండియన్ టెంపుల్ కూడా ఉంది. ఇక్కడ నేను చెప్పాను కదా ఇండియన్ టెంపుల్ కూడా వెళ్ళబోతున్నానని. అండ్ దెన్ వీ హ్యావ్ మాస్క్. ఇక్కడ ఆ మాస్క్లో కూడా ఇక్కడ షియా ముస్లిమ్స్ అండ్ సున్నీ ముస్లిమ్స్ పాపులేషన్ తక్కువే కాబట్టి చాలా మంది ఇద్దరు కలిసి ప్రేయర్ చేసుకున్న సింగిల్ ప్లేస్ అంట అది. అండ్ దెన్ ఇంకా అదర్ నాన్ ఆర్థడాక్స్ చర్చెస్ కూడా ఉన్నాయన్నమాట. సో ఇట్ ఈస్ అ మిక్చర్ ఆఫ్ ఆల్ ద కంట్రీస్. అండ్ ఇక్కడ రష్యన్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ, ఆబ్వియస్లీ పక్కనే ఉంది రష్యా. రష్యాకి దీని సరిహద్దులుగా ఒకవైపు ఏమో సౌత్ సైడ్ ఏమో అర్మేనియా ఉంది, నార్త్ సైడ్ అంతా రష్యా ఉంది, అండ్ ఈస్ట్ సైడ్ ఏమో అజర్బైజాన్ ఉంది, వెస్ట్ సైడ్ ఏమో టర్కీ ఉంది. సో అన్ని పెద్ద పెద్ద కంట్రీస్ మధ్యలో చాలా చిన్న కంట్రీ, బట్ దే హ్యావ్ బిన్ మెయింటైనింగ్ ఇట్ రియలీ వెల్. అండ్ నాకైతే చాలా బాగా అనిపించింది. ఇక్కడ పీపుల్ ఆర్ ఆల్ ఫ్రెండ్లీ. సో అజర్బైజాన్లో నాకు కమ్యూనికేషన్ కొంచెం ఇష్యూ అనిపించింది. ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ రష్యన్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నా సరే కొంతనైనా సరే ఇంగ్లీష్ అనేది వీళ్ళకి ఇక్కడ అర్థమవుతుంది. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్. అండ్ సెకండ్ థింగ్, ఇక్కడ పాపులేషన్ ఇక్కడ యాక్చువల్ వాట్ ఆర్ దే డిపెండెంట్ ఆన్ అని కూడా అడిగాను. సో దే ఆర్ మోస్ట్లీ డిపెండెంట్ ఆన్ వైన్. సో వైన్ యాజ్ వెల్ యాజ్ దాన్ని ఏమంటారు, టూరిజం. సో టూరిజం అండ్ వైన్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఆఫ్ దేర్ ఎకానమీ.
సో వైన్ తయారీ అనేది చూసుకుంటే వీళ్ళ దగ్గర 8,000-year-old వైన్ కూడా కనిపెట్టారంట. సో ఇక్కడ డిఫరెంట్ టైప్స్, ఇక్కడ ఇంతకుముందు చూసాం కదా విపరీతమైన మంచు ఉంది. అండ్ ఇంత మంచులో కూడా వీటిని వీళ్ళు కాపాడుకోవాలి అని అంటే దాన్ని ప్రాపర్గా మెయింటైన్ చేయడానికి రకరకాల కుండలు షేప్లో చేసి ఆ కుండల్లో వైన్ తయారు చేసి దాన్ని భూమి లోపల అడుగులో దాచిపెడతారంట. సో దట్ వైన్ విల్ స్టే ఫ్రెష్ అని. నేను ఐఎమ్ నాట్ ఏ ఆల్కహాలిక్ పర్సన్, సో నాకు వైన్ గురించి అబ్సల్యూట్లీ జీరో నాలెడ్జ్. నేను ఏమైనా తప్పు చెప్తే క్షమించేయండి నన్ను. నేను టేస్ట్ కూడా చూడలేదు, తలుచుకోలేదు కూడా. ఐ డోంట్ లైక్ ఇట్. అండ్ కాకపోతే ఇక్కడ అది ఫేమస్ అంట వైన్ అనేది. సో ఇక్కడ ఫ్రూట్స్ రకరకాల, అంటే ముఖ్యంగా ఇక్కడ ఆ ఫ్రూట్స్ దొరుకుతాయి కాబట్టి వాటిని వాళ్ళు వైన్లో యూస్ చేస్తారనమాట, వైన్ తయారీకి. అండ్ దెన్ టూరిజం ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ కమింగ్ ఫ్రమ్ అరబ్ కంట్రీస్. సో మనకి యూఏఈ నుంచి, అంటే దుబాయ్ నుంచి కానీ, లేకపోతే ఖతార్ నుంచి, ఒమాన్ నుంచి, ఆ కంట్రీస్ నుంచి ఇక్కడ మాక్సిమం వస్తారు. ఎందుకంటే ఇక్కడ రష్యన్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది, యూరోపియన్ కంట్రీ, అండ్ ఇక్కడ గ్యాంబ్లింగ్ కూడా ఉంది, ఇక్కడ కసినోస్ ఉన్నాయి. సో లాట్ ఆఫ్ పీపుల్, ఇక్కడ లాట్ ఆఫ్ అదర్ యాక్టివిటీస్ విచ్ ఆర్ రెస్ట్రిక్టెడ్ ఇన్ ముస్లిం కంట్రీస్, దే ఆర్ ఆల్ అవైలబుల్ హియర్. అందుకోసమని మోస్ట్లీ ఇక్కడికి జార్జియాకి ఇక్కడ వస్తూ ఉంటారు. అండ్ ఇట్స్ నాట్ వెరీ ఎక్స్పెన్సివ్ అండ్ ఇట్స్ నాట్ సో చీప్ యాజ్ వెల్. అర్మేనియా ఇస్ మోర్ చీపర్ దెన్ జార్జియా అని విన్నాను. కాకపోతే అర్మేనియాకి అండ్ అజర్బైజాన్కి మధ్యలో దే హ్యావ్ ఫైట్స్. దే ఆర్ బోత్ ఎనిమీ కంట్రీస్. అండ్ ఆ ఎనిమీ కంట్రీస్ ఉండడం వల్ల అజర్బైజానీస్ ఎవరు అర్మేనియాకి వెళ్ళరు. అండ్ అజర్బైజానీస్ కూడా జార్జియాలో ఉంటారు, అర్మేనియన్స్ కూడా ఉంటారు, టర్కీ వాళ్ళు కూడా ఉంటారు, రష్యన్స్ కూడా ఉంటారు జార్జియాలో. సో జార్జియా ఈజ్ అ మిక్చర్ ఆఫ్ ఆల్ మల్టిపుల్ ఎథనికల్ పీపుల్ అని చెప్పొచ్చు. సో దిస్ ఇస్ వాట్ ఈజ్ మై రివ్యూ అబౌట్ జార్జియా. సో ఇట్స్ అ బ్యూటిఫుల్ కంట్రీ. ఇట్స్ అ స్మాల్ కంట్రీ. ఒక 3 to 4 days ఈజీగా మీరు విజిట్ ప్లాన్ చేసుకోవచ్చు. ఒకటి ఏంటంటే ఇక్కడికి వచ్చే వాళ్ళు మ్యాక్సిమం అక్కడ నుంచి మనం అరబ్ కంట్రీస్ నుంచి వస్తున్నారు కాబట్టి నాకు వీసా ఆఫీసర్ కొంచెం మల్టిపుల్ టైమ్స్ చెక్ చేయడము, మల్టిపుల్ టైమ్స్ చూడటము, నాకేమైనా అరబ్ కంట్రీ ఐడి ఉందా అని అడగడము, ఇవన్నీ జరిగింది. కానీ 10-15 నిమిషాలు అంతా సెట్ అయిపోయింది. దే హ్యావ్ యాక్సెప్టెడ్ అండ్ దే హ్యావ్ లెట్ మీ ఇన్. సో నాట్ ఎ ప్రాబ్లమ్, నాట్ అన్ ఇష్యూ. సో ఎవరైనా సరే నెక్స్ట్ ప్లాన్ చేసుకున్నట్టయితే జస్ట్ మేక్ షూర్ దట్ యూ హ్యావ్ యువర్ ప్రాపర్ స్కెడ్యూల్ అండ్ దెన్ మీ హోటల్ అండ్ అకామిడేషన్ యాజ్ వెల్ యాజ్ మీ టూర్ ప్లాన్ అనేది ఉంటే మీ చేతిలో. ఎవరైనా సరే క్వశ్చన్స్ అడిగినప్పుడు చూపించడానికి ఈజీగా ఉంటుంది. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ మై రివ్యూ అబౌట్ జార్జియా. సో ఇంకా కూడా మంచి విజువల్స్ యాడ్ చేస్తాను ఈ వీడియోలో, చూసి ఎంజాయ్ చేయండి. నేను చెప్పే ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చుతుందని కోరుకుంటున్నాను. సో ఫైనల్ నేను ఆల్వేస్ చెప్పేదే, మీరు లైక్ చేయకపోయినా, షేర్ చేయకపోయినా, సబ్స్క్రైబ్ చేయకపోయినా పర్లేదు, కానీ ప్లీజ్ డూ కమెంట్ and give me an input on how am I explaining it to you. Okay, take care, see you. Okay friends, చూసారు కదా ఎంత చలిగా ఉందనేది. అక్కడ ఇంతకుముందు మంచు పడింది, తర్వాత మంచు వర్షం కురిసింది. సో విపరీతమైన కోల్డ్ ఉంది. ఆ తర్వాత ఇక్కడ టెంపుల్కి వచ్చాను, టెంపుల్లో దర్శనం చేసుకున్నాను. ఇక్కడ వీడియోస్ నాట్ అలౌడ్ ఉన్నారు, సో అందుకని నేను తీయలేదు. కానీ ఇట్ వాస్ గుడ్. సో దట్ టిబిలిసి ఇలాంటి మారుమూల ప్రదేశంలో కూడా మన హిందూ దేవాలయాలు ఉండడం అనేది చాలా బాగా అనిపించింది. అండ్ ట్రాఫిక్ మాత్రం విపరీతంగా ఉంది. సో రైట్ నౌ రషింగ్ టువర్డ్స్ ద ఎయిర్పోర్ట్. ఎందుకంటే ఇంకా 3 hours టైం ఉంది, కానీ 3.5 hours టైం ఉంది, కానీ ట్రాఫిక్లో ఎప్పుడైనా ఇరుక్కుపోయే అవకాశం ఉందన్నారు. మామూలుగా 1/2 hour to 40 minutes పట్టేది, ఇప్పుడు 1.5 hour కూడా పట్టొచ్చు అన్నారు. సో అందుకే ఐఎమ్ హెడింగ్ టువర్డ్స్ ఎయిర్పోర్ట్ రైట్ నౌ. సో ఇక్కడ నుంచి ఐఎమ్ హెడింగ్ టువర్డ్స్ Tbilisi International Airport. అక్కడ నుంచి I'm gonna go to Yerevan. Yerevan is the capital of Armenia. So that is country number 28. So 27, country number 27 is going to finish right now in the next 2-3 hours. దాని తర్వాత country number 28 Armenia is loading up. So airport కి వెళ్ళిన తర్వాత అక్కడ ఎలా ఉంది, అక్కడ ఏమేమి క్వశ్చన్స్ అడిగారు, ఆ తర్వాత అర్మేనియాలో ఇమిగ్రేషన్ ప్రాసెస్ ఎలా ఉంది, నాకు వీసా ఎలా వచ్చింది, ఇవన్నీ నేను మీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో ఇప్పటితో ప్రస్తుతానికి దీంతో ఈ వీడియోను ఎండ్ చేసేద్దాము. అండ్ దెన్ ఇంకేమైనా క్వశ్చన్స్ ఉండేటైతే నెక్స్ట్ దాంట్లో మీకు చెప్తాను. బట్ తెలుసు కదా, డూ కమెంట్ అండ్ నచ్చితే లైక్ చేయండి, ఇంకా ఎక్కువ నచ్చితే షేర్ చేయండి. ఒకవేళ ఇవే వీడియోస్ కంటిన్యూగా చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి. సో దిస్ ఇస్ ఆర్కే సైనింగ్ ఆఫ్ ఓన్లీ. బై. జార్జియాలోని టిబిలిసి ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాను, కానీ ఇక్కడ మంచు మాత్రం ఎంత గుర్తుంది. మంచు కురిసేది మాత్రం మాత్రం తగ్గదు. ఇంకా వచ్చేసాను. సినారియో అవుట్సైడ్ ద ఎయిర్పోర్ట్.
Tbilisi, Georgia. It is becoming heavier and heavier in the nights. నాకు స్నో రైన్ అనేది చూస్తుంటే లిటరలీ ఇంగ్లీష్ మూవీస్లో సినిమాలో చూపిస్తున్నట్టు, అమెరికాలో చూపిస్తున్నారు. దిస్ ఇస్ Tbilisi in Georgia, right outside the airport. మంచు చూస్తున్నారా, కనిపిస్తుందా? అస్సలు ఆగట్లా. మంచు వర్షం, మామూలు మంచు కురవడం వేరు, మంచు వర్షం లాగా పడడం వేరు. ఇదే Tbilisi ఎయిర్పోర్ట్. ఇక్కడ నుంచి ఇప్పుడు అర్మేనియాకి వెళ్తున్నాను. సో లోపలికి వెళ్ళిన తర్వాత ఎలా ఉందన్నది మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్పటి వరకు చూస్తూనే ఉండండి, స్టే ట్యూన్. ఎయిర్పోర్ట్లో ఏదో మూవీ షూటింగ్ జరుగుతుంది. ఇలా ఎయిర్పోర్ట్లో మూవీ షూటింగ్ జరుగుతుంది. అక్కడ మూవీ షూట్ జరుగుతుందని చెప్పాను కదా. సో వాళ్ళు షూట్ చేయొద్దు అంటే నేను తీసింది ఒక 10 seconds క్లిప్. అది కూడా మేము ఇక్కడ ఉండేవని కాదు, మీ దేశంలో తీసిన ఫొటోస్ని వీడియోస్ని నేను ఏం చేసుకుంటా, ఏం పర్వాలేదని చెప్పాను అనమాట. అక్కడ బ్యాక్గ్రౌండ్లో షూటింగ్ జరుగుతుంది. ఇక్కడ ఎయిర్పోర్ట్కి వచ్చేసాను. అర్మేనియాకి ఒకటే ఒక ఫ్లైట్ ఉంది వారానికి, అది కూడా 3 ఫ్లైట్స్. అది కూడా గంట సేపు ఫ్లైట్, కానీ నైట్ 10 o'clock ఉంది. నైట్ 10 to 11 జార్జియా టు అర్మేనియా, అది ఒక్కటే ఫ్లైట్. మామూలుగా మ్యాక్సిమం చాలా మంది బై రోడ్ వెళ్ళిపోతారు. సో మనకి బై రోడ్ పెద్ద ఎక్కువ ఐడియా లేదు, ప్లస్ అంతేకాకుండా ఇంటర్నేషనల్ ట్రావెలర్ కాబట్టి ఇట్స్ బెటర్ మనము ఎయిర్పోర్ట్ లోంచి అయితే మనకి వీసా ఇమిగ్రేషన్ ప్రాసెస్ అంతా ఈజీగా ఉంటుందనే ఉద్దేశంతో నేను బై రోడ్ వెళ్ళలేదన్నమాట. అందుకని ఇలా వస్తున్నాను ఫ్లైట్ లోంచే. కానీ వారానికి ఓన్లీ 3 ఫ్లైట్లు, అది కూడా నైట్ 10 to 11కి రీచ్ అయిపోతాం అక్కడ. అయితే మెయిన్ థింగ్ ఏంటంటే, మామూలుగా ఇంటర్నేషనల్ ఫ్లైట్ కదా, ఎంత ఉంటుందో అని చెప్పేసి అని, జనాలు ఎలా ఉంటారో అని చెప్పేసి కనీసం 3 గంటల ముందు రావాలంటారని చెప్పి కనీసం 2.5 hours ముందైనా వద్దామని 7:30కి వస్తే వాళ్ళు 2 hours ముందు వరకు కూడా కౌంటర్ ఓపెన్ చేయట్లేదు. అంటే 8 o'clockకి కౌంటర్ ఓపెన్ చేస్తారంట. సో ఇంకా ½ an hour ఇక్కడ వెయిటింగ్ అనమాట. సో దిస్ ఇస్ ద సిచ్యువేషన్ రైట్ నౌ. ఇక్కడ వెయిట్ చేస్తున్నాము. ఏ కౌంటర్లో ఓపెన్ అవుతుందో కూడా తెలియదు. కౌంటర్ నెంబర్ అనేది 2 hours ముందు డిస్ప్లే చేస్తారంట. ఆ డిస్ప్లే కౌంటర్లోకి వెళ్ళి చూసుకొని అప్పుడు ఐ హావ్ టు చెక్. సో స్టిల్ వెయిటింగ్ ఫర్ ద కౌంటర్ టు ఓపెన్. గేట్ కౌంటర్ ఓపెన్ అయితే అప్పుడు నా బ్యాగేజ్ చెక్ ఇన్ చేసి దెన్ ఐ గో టువర్డ్స్ ద సెక్యూరిటీ. ఫైనల్లీ ఇప్పుడే కౌంటర్ ఓపెన్ చేశారు. ఎరవాన్ అని రాసింది, కౌంటర్ 8 Fly1 ఎయిర్లైన్స్. దీంతో మనం ఇప్పుడు Tbilisi నుంచి అర్మేనియాకి వెళ్ళబోతున్నాం. ఫ్రెండ్స్, ఇంకా ఇప్పుడే సెక్యూరిటీ చెక్ అండ్ ఇమిగ్రేషన్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ ఈ ఎయిర్పోర్ట్లో మాకు ఎంటర్ అయినప్పుడు అది ఎక్స్పీరియన్స్ అయింది, ఇప్పుడు మళ్ళీ ఎగ్జిట్ అయ్యేటప్పుడు కూడా మళ్ళీ అది ఎక్స్పీరియన్స్. సో వీసా ఎప్పుడైనా కూడా వెళ్ళిపోయే వాళ్ళది అడగరు మామూలుగా, ఈ కంట్రీ వీసా ఏంటి. వాళ్ళ దగ్గర ఆల్రెడీ డేటా ఉంటుంది. మేబీ వీళ్ళ దగ్గర డేటాబేస్లో ప్రాపర్ ఎంట్రీ లేదా, లేకపోతే వీళ్ళు అప్డేట్ చేసుకోవట్లేదా, లేకపోతే వీళ్ళు ఇంకా వెనకబడి ఉన్నారా నాకు తెలియదు. కానీ మొత్తానికైతే నెక్స్ట్ కంట్రీది అర్మేనియా వీసా, అది ఆటోమేటిక్ అడుగుతారు ఎవరైనా ఇమిగ్రేషన్. ఎందుకంటే అది ఐఎమ్ నాట్ అన్ అర్మేనియన్ సిటిజన్ కాబట్టి మనకు ఆ దేశం వీసా ఉందా లేదా అని చూస్తారు. అది ఓకే. దాని తర్వాత జార్జియా వీసా మళ్ళీ అడిగారు. సో నేను 4 days అవుతుంది వచ్చి అని చెప్పేసి అనే విషయం తెలుసు వాళ్ళకి. నాకు 30 days మల్టిపుల్ ఎంట్రీ ఉంది. 4 months ఇచ్చారు వీసా, అది 30 days వరకు నేను ఉండొచ్చు. అది నేను మల్టిపుల్ టైమ్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. అది చూసి కూడా దాదాపు 10 minutes పైకి కిందికి చూసి దాని లోపల సిస్టంలో వెతుక్కొని ఇవన్నీ చేశారు. సో వీళ్ళ దగ్గర నాకు తెలిసి ఆటోమేట్ అయ్యి ఉండదు, ఎందుకంటే సిస్టంలో ఆటోమేటిక్గా అప్డేట్ అయ్యి ఉంటే వాళ్ళు పాస్పోర్ట్ స్కాన్ చేయడంతోనే తెలిసిపోవాలి, ఎందుకంటే ఇట్స్ ఎలక్ట్రానిక్ వీసా, ఈ వీసానే కాబట్టి. కానీ ఇక్కడ వాళ్ళు మళ్ళీ వెరిఫై చేసుకొని మళ్ళీ సిస్టంలో అంతా చెక్ చేసుకుని ఆ తర్వాత ఫైనల్లీ నాకు దే హ్యావ్ లెట్ మీ కంప్లీట్ ద ఇమిగ్రేషన్ ప్రాసెస్. సో ఎంట్రీ అయినప్పుడు అలాగే, ఎగ్జిట్ అయినప్పుడు కూడా అలాగే ఉంది. సో ఇది ప్రస్తుతానికి ఇక్కడ ఉన్న పరిస్థితి. సో కానీ Fly1 ఎయిర్లైన్స్ అనేది నేను ఎరవాన్కి వెళ్ళబోతున్నా. అర్మేనియా క్యాపిటల్ ఈజ్ ఎరవాన్. అక్కడికి వెళ్ళబోతున్నా. దాంట్లో ఫస్ట్ రోలోనే సీట్ దొరికింది. సో అది ఆ ట్రావెల్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. I'll finish off this video with this note. And so country number 28 is Armenia. So signing off for country number 27, Georgia. This is RK signing off for now.